ఆగస్టు 29 చరిత్రలో ఈరోజు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ మనోజ్ తల్వార్ 1969 ఆగస్టు 29న జన్మించారు. మేజర్ మనోజ్ తల్వార్ కార్గిల్ యుద్ధంలో ఎనలేని ధైర్యాన్ని ప్రదర్శించారు. మనోజ్ తల్వార్ ఎన్డీఏలో ఎంపికైన తర్వాత 1992లో ప్రమోషన్ పొంది మెహర్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. ఆయన మొదటి పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 1999 జూన్ 12న ఆయన కార్గిల్ సెక్టార్లోని తురుక్ సెంటర్ను శత్రువుల నుండి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ శిఖరం ఎత్తు 19,000 అడుగులు. ఇంకా ఇక్కడ ఉష్ణోగ్రత 0 కంటే 60 డిగ్రీలు తక్కువగా ఉంది. జూన్ 13న శత్రువులను చంపి ఈ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అయితే కొంత సమయం తరువాత శత్రువు వైపు నుండి గుండ్లు కాల్చబడ్డాయి. ఇంకా మేజర్ మనోజ్ తల్వార్ 1999 జూన్ 13న అమరుడయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని జూన్ 16న మీరట్కు తీసుకువచ్చారు. ఆయన చివరి వీడ్కోలు సందర్శన సందర్భంగా డిఫెన్స్ కాలనీ నుంచి సూరజ్ కుండ్ వరకు రోడ్లపై భారీగా జనం పోటెత్తారు. మేజర్ మనోజ్ తల్వార్కు మరణానంతరం వీర్ చక్ర కూడా లభించింది. మేజర్ మనోజ్ తల్వార్ యొక్క ధైర్య సాహసాలు మాతృభూమికి సేవ చేయటానికి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. 1965 ఆగస్టు 29న చరిత్రలో ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఈ రోజునే ఒక వ్యోమోగామి ఇంకా ఆక్వానాట్ ఫోన్లో మాట్లాడుకున్నారు. అంటే మొదటిసారిగా అంతరిక్షం నుంచి సముద్రపు లోతు వరకు కమ్యూనికేషన్ జరిగింది. ఆ సమయంలో అంతరిక్షంలో ఉన్న వ్యోమోగామి గోర్డన్ కూపర్ ఇంకా సముద్రపు లోతుల్లో సిలాప్ అనే ప్రయోగంలో పాల్గొంటున్న ఆక్వానాట్ స్కాట్ కార్పెంటర్ ఇద్దరు పరస్పరం సంభాషించుకున్నారు. సిలాప్ అనేది ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. దీని ఉద్దేశం సముద్రపు లోతుల్లో ఎక్కువ కాలం జీవించగలిగే మానవుల సామర్థ్యాన్ని పరీక్షించటం. అదే సమయంలో గోర్డన్ కూపర్ జెమినీ 5 మిషన్లో భాగం. ఇది నాసా యొక్క ప్రధాన అంతరిక్ష మిషన్. ఆ సమయంలో అంతరిక్ష నౌక భూమి నుండి చంద్రునికి ఇంకా తిరిగి వెళ్లటానికి సుమారు 8 రోజులు పట్టింది. జెమినీ 5 మిషన్ కింద నాసా కొత్తగా తయారు చేసిన బ్యాటరీ అంతరిక్ష నౌకకు 8 రోజుల పాటు విద్యుత్ సరఫరా చేయగలదా లేదా అని పరీక్షించాలనుకుంది. స్కాట్ కార్పెంటర్ సముద్ర ఉపరితలం కింద 205 అడుగుల లోతు నుండి అంతరిక్షంలో రేడియో టెలిఫోన్ ద్వారా గోర్డన్ కూపర్తో మాట్లాడినందున ఈ కమ్యూనికేషన్ చారిత్రాత్మకమైంది. ఇంత దూరపు కాల్ ఇదే మొదటిది. 1612 ఆగస్టు 29న ఒక ముఖ్యమైన సముద్ర యుద్ధం జరిగింది. సూరత్ సమీపంలో జరిగిన సముద్ర యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ నౌకాదళాన్ని ఓడించింది. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వలసవాదానికి నాందిగా పరిగణించబడుతుంది. 16వ ఇంకా 17వ శతాబ్దాలలో భారతదేశ వాణిజ్యంపై పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉంది. వారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తమ వ్యాపార స్థానాలను స్థాపించారు. ఇంకా సముద్ర మార్గాలపై తమ నియంత్రణను ఏర్పరచుకున్నారు. పశ్చిమ భారతదేశంలో ప్రధాన వాణిజ్య నౌకాశ్రయం అయిన సూరత్ కూడా పోర్చుగీసు వారిచే నియంత్రించబడింది. ఇంతలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో స్థాపించబడింది. దీని ఉద్దేశ్యం భారతదేశం ఇంకా తూర్పు ఆసియాతో వ్యాపారం చేయటం. అయితే పోర్చుగీస్ నౌకాదళం బ్రిటిష్ నౌకలను భారత జలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత 1612లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా పోర్చుగల్ మధ్య సముద్ర యుద్ధం జరిగింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. ఈ విజయం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో వ్యాపార కార్యకలాపాలను స్థాపించడానికి అనుమతించబడింది. అలాగే కంపెనీ భారతదేశంలో అనేక వ్యాపార స్థావరాలను స్థాపించింది. ఇంకా వాటి ప్రభావం క్రమంగా పెరగడం ప్రారంభించింది. 1947 ఆగస్టు 29న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించే దిశగా పెద్ద అడుగు వేసింది. ఆ రోజున రాజ్యాంగ సభ 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. దీని ప్రధాన విధి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం. ఈ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు
డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ప్రస్తుతం ఉన్న వివిధ రాజ్యాంగాలు, రాజకీయ సూత్రాలు ఇంకా భారతదేశ అవసరాలను అధ్యయనం చేయటం ద్వారా ఈ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించినట్లు చెబుతారు. కమిటీ సభ్యులు ప్రజా ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి లోతుగా చర్చించారు. ఇంకా అందులో సమ్మిళిత ప్రజాస్వామ్య ఇంకా లౌకిక సూత్రాలకు చోటు కల్పించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ తరువాత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. ఈ ముసాయిదాను 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇంకా ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. గొప్ప హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. మేజర్ ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29న యూపీలోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఆయన హాకీ మాంత్రికుడు అని పిలుస్తారు. ఆయన భారత హాకీ చరిత్రలో అత్యంత విశిష్టమైన ఇంకా గౌరవనీయమైన ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడ్డారు. ధ్యాన్ చంద్ 1926వ సంవత్సరంలో భారత హాకీ జట్టుతో తన కెరీర్ను ప్రారంభించారు. ఇంకా అనతి కాలంలోనే ఒక ప్రత్యేకమైన హాకీ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన 1928, 1932 ఇంకా 1936 ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించారు. ఇంకా 3 సార్లు భారతదేశానికి బంగారు పతకాన్ని అందించారు. ధ్యాన్ చంద్ తన కెరీర్లో 400కు పైగా గోల్స్ చేశారు. ఆయనకు 1956లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. ఆయన సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలో క్రీడలపై అవగాహన పెంచడం ఇంకా క్రీడా రంగంలో రాణించడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 1831 ఆగస్టు 29న గొప్ప శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే విద్యుత్ అయస్కాంత ప్రేరణను కనుగొన్నారు. మారుతున్న అయస్కాంత క్షేత్రం విద్యుత్ వాహకంలో విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయగలదని ఫెరడే యొక్క ఆవిష్కరణ యొక్క ప్రాథమిక సూత్రం. వైర్ కాయిల్ దగ్గరకు అయస్కాంతాన్ని తీసుకువస్తే ఆ తీగలో విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుందని ఆయన నిరూపించారు. దీన్ని విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు. ఫెరడే ఒక సాధారణ ప్రయోగం ద్వారా దీనిని నిరూపించారు. ఇనుప ఉంగరం చుట్టూ 2 కాయిల్స్ వైర్ చుట్టారు. ఆయన ఒక కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు మొదటి కాయిల్కు కనెక్ట్ కానప్పటికీ రెండవ కాయిల్లో కూడా విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి చేయబడిందని ఆయన గమనించారు. దీని నుండి అయస్కాంత క్షేత్రాలను మార్చడం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయవచ్చని ఫెరడే నిర్ధారించారు. ఫెరడే యొక్క ఈ ఆవిష్కరణ విద్యుత్ ఉత్పత్తి రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చింది. తర్వాత జనరేటర్లు ఇంకా ట్రాన్స్ఫార్మర్లు వంటి పరికరాలు విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రంపై తయారు చేయబడ్డాయి. ఇవి నేటి మన విద్యుత్ ఉత్పత్తి ఇంకా పంపిణీ వ్యవస్థకు ప్రాథమిక ఆధారం. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్టు 29న అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఆయన ఒక అమెరికన్ గాయకుడు, గేయ రచయిత ఇంకా నర్తకి. ఆయన అత్యంత ప్రభావవంతమైన ఇంకా ప్రసిద్ధ సంగీత కళాకారులలో ఒకడు. మైకేల్ జాక్సన్ చాలా చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన జాక్సన్ కుటుంబానికి 7వ సంతానం. ఇంకా అతని చిన్నతనంలోనే ఆయన సోదరులతో కలిసి ఆయన ది జాక్సన్ 5 అనే బ్యాండ్లో భాగమయ్యారు. ఈ బ్యాండ్లో ఆయన ప్రధాన గాయకుడి పాత్రను పోషించారు. ఇంకా ఆయన ప్రత్యేకమైన గాత్రం ఇంకా నృత్య నైపుణ్యాలకు గుర్తింపు పొందారు. 1971లో మైకేల్ జాక్సన్ తన సోలో కెరీర్ను ప్రారంభించారు. కానీ ఆయన నిజమైన పురోగతి 1982లో ఆయన ఆల్బమ్ థ్రిల్లర్ విడుదలైంది. ఈ ఆల్బమ్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ గా నిలిచింది. మైకేల్ జాక్సన్ సంగీతంలోనే కాదు డాన్స్ లోనూ కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. మూన్ వాక్ వంటివి ఆయన ఐకానిక్ డాన్స్ మూవ్లు నేటికి గుర్తుండిపోతాయి. మైకేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించారు.